కొత్త మహారాజు గారే ఈ తగవు తీర్చాలి. అవును, వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి. ఇస్తాం. ప్రభు అవతరించండి. ఈ నలుగురు ఉమ్మడిగా దూది వ్యాపారం చేసేవారు. ఎలుకల బాధ పడలేక ఈ పిల్లిని పెంచారు. దీని 4 కాళ్ళు నలుగురు పంచుకొని దీనికి ఏ ఖర్చు వేస్తారో వారే భరిస్తూ వచ్చారు. ఇంతలో ఈ కాలికి దెబ్బ తగిలింది. నడవలేక కుంటుతూ ఉంటే మందు వేయించి నూనె గుడ్డ కట్టించాడు. కానీ ప్రమాదవశాత్తు ఆ గుడ్డకు నిప్పంటుకుంది. పిల్లి చిందులు తొక్కుతూ ఆ దూది కొట్లోకి దూకింది. ఆ కారణంగా దూదంతా కాలిపోయింది. మాకు 12,000 వరహాలు నష్టం వచ్చింది ప్రభు. ఆ నష్టమంతా ఈ 4వ కాలి వర్తకు మీరు చెల్లించమంటున్నారు ప్రభు. తమరు కరుణించి న్యాయం చేకూర్చండి. మాకు నష్టపరిహారం తమ సమక్షంలోనే ఇప్పించాలి ప్రభు. అట్టగా ఏందయ్యో 4వ కాలి వర్తకుడా, వాళ్ళు చెప్తుండేది నిజమేనా? నిజమే, కానీ పిల్లి చేసిన పొరపాటుకు నేను బాధ్యున్నా ప్రభు. అది సర్లే. ఏ సాములో ఇన్నారుగా కథ, తీర్పు ఎలా చెప్పాలో చెప్పండి. ఈరబదులు గారు చెప్పండి. ఈ దెబ్బ తగిలిన కాలుకు నూనె గుడ్డలే ఏల కట్టవలే. ఏ సున్నమైనను పట్టించవచ్చు కదా. కావున ఇంతటి ప్రమాదకరమైన చికిత్స చేసిన ఆ వైద్యుడే నష్టపరిహారమును చెల్లించవలే. కాదు, మంత్రులు తవరేటంటారు. ఆ పిల్లి యొక్క ఆ 4వ కాలు యొక్క కారణముననే ఆ యొక్క దహనకాండ జరిగినది. కాబట్టి ఆ 4వ కాలు యొక్క వర్తకుడే ఆ యొక్క నష్టమును భరించవలెను. మీరేదంటారు? వారి అభిప్రాయమే నా అభిప్రాయం. మేం చెప్తాం. మరి పాపం పిల్లి నడవలేదుగా, అందుకని ఆ 4వ కాలు వర్తకుడే ఆ దూది కొట్లు అలా కూర్చుని ఇలా 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 ఎలకల్ని కొడుతూ ఉండాలి. మరి దూది కాలిపోయిందిగా. అంతా చెప్పింది తిన్నారుగా, ఇక నేను చెప్తా ఇరుకోండి. వచ్చిన నట్టమంతా ఈ ముగ్గురు వ్యాపారస్తులే అచ్చుకోవాలా. అంతేకాదు ఆ 4వ వంతు 3,000 వర్రాలు మీ ముగ్గురు అత్తగారికి సచ్చినట్టు ఇచ్చుకోవాలా. ఏందయ్యా అన్యాయం? ఈ కాలికి దెబ్బ తగలబట్టే కదా ఇతగాడు దీనికి మందే ఇస్తా. అవునండి. దూదికుట్లోకి లగెత్తుకెళ్ళింది 3 కాళ్ళతోటే కదా. అవునండి. ఆ 3 కాళ్ళు ఓరివి నీయే కదా. అవునండి. ఇతగాడి కాలు భూమి మీద ఆడలేదు కదయ్యా. అవునండి. అటువంటి అప్పుడు నట్టం అతడు మీకెందుకు ఇయ్యాలా? మీరే అతనికి ఇచ్చుకోవాలా. ఇప్పుడు వింతగాలేదు. అందరికీ ఇయ్యాల ఒక సంతోషమైన వార్త చెప్తుండ. ఈ యాల నుంచి ఈ రాజ్యంలో మీసాల పన్ను, కేశాల పన్ను, పుడితే పన్ను, సత్తే పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని మీ ప్రాణాలు తీస్తాడారే, ఆ పన్నులన్నీ ఈ యాల నుంచి రద్దు. మన మర్యాద రామన్న మహారాజు కావడం భలే దింతగా ఉందిరా. అదంతా మన అదృష్టం. మన కష్టాలు తెలిసినవాడు కాబట్టి ఆ పన్నుల బాధ నుంచి మనల్ని కాపాడాడు. మర్యాద రావణకే! మర్యాద రావణకే! వెంటనే ఆ రామన్నను గద్దె నుండి దింపుతారా లేదా? ఆవేశపడుకున్నాను బాబా. ఇంతకు ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? ఈ రోజు పన్నులు తీసేశాడు, రేపు మమ్మల్ని కూడా తీసేస్తానంటాడు. అదే మీ భయం? కాదు ప్రభు, ఖజానా ఖాళీ అవుతే ప్రభుత్వం గదేమిటి? ఆకాశానికి కన్నం వేసి వరహాలు కురిపిస్తాడా? చెట్ల నుండి కాసులు దులుపుతాడా? కాసులే దులుపుతాడో వరహాలే కురిపిస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. మహారాజా రాకుమారి, ఏమిటి వేషం? ఇప్పుడు రాకుమారిని కాదు, నీలాగే చెలికెత్తి
పేరు మంజిల్. ఏమిటమ్మా ఇదంతా? తెలివైన వాడు, చతురుడు అని అన్నావే, ఆ శ్రీ 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 మర్యాద రామన్న గారిని ఎలా ఆడిస్తాను చూడు. మన మర్యాద రామన్న భలే పని చేశాడు పెద్దయ్య. మూల మూలల మూలుగుతూ ఉన్న బంగారం అంతా లాగి పారేశాడు. రాదంటే అట్లా ఉండాలి. మన ఊరికే పేరు తీసుకొచ్చాడు. ఊరికే మన రాజ్యానికే పేరు తెచ్చాడు. మర్యాద రామన్నకు, మర్యాద రామన్నకు, మర్యాద రామన్నకు, మర్యాద రామన్నకు. వాదిని ప్రతివాదిని ప్రవేశపెట్టండి. చక్రవడ్డీల శరభయ్య, మహాప్రభువులకు ప్రణామాలు. వజ్రాల సోమదత్తు, ప్రభువులకు ప్రణామాలు. మీ తగలేదో చెప్పుకోండి. ప్రభువుల వారు చిత్తగించాలి. ఈ సోమదత్తుడు మా వద్ద 10,000 వరహాలు అప్పు తీసుకొన్నాడు. పక్షం రోజుల్లో తీర్చలేని పక్షంలో తన శరీరాన్ని నుండి ఒక్క సేరు మాంసం మేము కోసి తీసుకోవడానికి ఒప్పుకొన్నాడు. ఏంటే చేరు మాంసమా? అవును ప్రభు, సేరు మాంసమే. అలాంటి ఒప్పందానికి ఎలా ఒప్పుకున్నావయ్యా? ఎర్రోడా పిచ్చోడా? ఏం చేయమంటారు? అవసరం మానవుణ్ణి ఎంత పనైనా చేసి అనుకోకుండా నా పెళ్లి నిశ్చయమైంది. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన నా ప్రియురాలు నాకు దక్కకుండా పోతుందని దురాశాపరుడు, దుర్మార్గుడు, విరోధి అని తెలిసి కూడా ఈ శరభయ్యను అప్పడిగాను. దాన్ని అవకాశంగా తీసుకుని నా మీద కక్ష సాధించాలని ఈ నిబంధన పెట్టాడు. వర్తకంలో పెట్టిన డబ్బు ఈలోగా వస్తుందనే నమ్మకంతో సరేనన్నాడు. కానీ నా దురదృష్టవశాత్తు ఓడలు గాలివానలో చిక్కుకుని రావలసిన డబ్బు సకాలంలో రాలేదు. పోనీ ఇప్పుడు తీర్చగలవా? తీర్చడమే కాదు ప్రభు, ఆయన ఇచ్చిన దానికి 2 ఇస్తారు. బాగానే ఉందే. అతగాడు ఇచ్చేస్తానంటున్నాడు, తీసుకుంటే పోలే. మహారాజా, మాటంటే మాట. మాకు కావలసింది డబ్బు కాదు, అతని శరీరం నుండి సేరు మాంసం. యో, తాను పట్టే కుందేటికి 3 కాళ్ళనే మడిసి మాంసం ఏం చేసుకుంటావయ్యా? హే, చూడు భద్రయ్య. క్షమించండి మహాప్రభు, నా పేరు భద్రయ్య కాదు, శరభయ్య. అసలేవయ్యా, ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని మడిసి జన్మ రాదంట. అటువంటి మడిసిగా పుట్టి సాటి మనిషిని చంపాలనుకోవడం నేరం. నా మాట నిపుని ఎంత డబ్బు కావాలంటే తీసుకో, సుఖంగా ఉండు. మాంసం చేసం కూడా విడిచిపెట్టు. నా మాట ఎనుకో. ఎట్టంట ప్రభువులు, ధర్మమూర్తులు, న్యాయపాలకులు అనే నమ్మకంతోనే వచ్చారు. ఇప్పించగలిగితే మాంసం ఇప్పించండి, లేదా సెలవిప్పించండి, అంతే. పెళ్లి తగవులు తీర్చినట్టు అనుకున్నాడు. అయితే నీకు మాంసమే కావాలంటావు? అవును మహాప్రభు, నాకు మాంసమే కావాలి. అట్లాగే మాంసమే తీసుకో, కానీ అదేదో మా కళ్ళ ముందే జరగాల. అలాగే ప్రభు. ఏమిటి అన్యాయం? ఒక నిండు ప్రాణం నిలువునా తీస్తారా? మంచి బ్రతుకుండగానే చిత్రవత చేయిస్తారా? ఈ దురవస్థ కారకురాల్ని నేను. నన్ను పెళ్లి చేసుకోవడానికే వారి దుర్మార్గుడి దగ్గర అప్పు తెచ్చాను. తన ప్రాణం ఎందుకు తెచ్చుకున్నాడు? కావాలంటే నా శరీరాన్ని కోసిస్తాను. కరుణించి వారిని విడిచిపెట్టండి. అమ్మా, ఈ విషయంలో నేనేం చేయలేను. యో, చూస్తానందయ్యా, కానీ దుర్మార్గుడు, పెద్దలారా, మీ కళ్ళ ముందే ఇంత కిరాతకం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నాకు పతిభిక్ష పెట్టరా? నాకు పతిభిక్ష పెట్టరా? నా ముందు నన్ను తప్పు, తప్పు. ఆగు. నువ్వు ఆయన దగ్గర తీసుకోవాల్సింది ఒక సేరు మాంసమే కదా? అవును ప్రభు. సరే, ఒక సేరు మాంసానికి అటు ఇటు కాకూడదు. శరీరం నుంచి ఒక్క రక్త పొట్టు కూడా రాకూడదు. అట్ట తీసుకో. రక్తం వచ్చిందో నీ తల ఈడుండదు, అదిగో ఆడుంటుంది. మహారాజా, కోసేటప్పుడు రక్తం రాకుండా ఎలాగుంటుంది? యో, అదంతా మాకు తెలదయ్యా. నువ్వు అన్నట్టు మాట అంటే మాటే. నువ్వు కోరుకున్నది ఒక సేర మాంసం
ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యదు. నన్ను విడిచిపెట్టాను. దూరంగా ఉండవయ్యా. నీ శరీరం తాకితే మహాపాతకాలన్నీ అంటుకుంటాయి. చూడా, నీలాగా వడ్డీలు చేసి నల్లుల్లాగా రక్తం తాగేవాడని ఎర్ర కట్టింత కాల్సాలయ్యా. అరే నేను దయదర్శి వదిలేస్తుండను. లే, మడిసిలాగా బతుకు ఇక మీద అయినా ఇంకా నిలబడ్డా ఎదనాయాలా చూడవేయడానికి వచ్చావా? కృతజ్ఞుడి ప్రభు. మంగిడీలు ఏంటదే ఇంకా దూరంగానే ఉన్నారా? దగ్గరికి రండి. సరళ, చూశారా, ఆ తెరబయ్య మడిసిగా మడిసినే కోసుకు తినే రాక్షసత్వానికి దిగాడంటే దీనికంతా కారణం ఏంటి? ఈ నాడవే కదా. లోకంలో ఇన్ని హత్యలు అరాచకాలు జరగడానికి కారణం ఈ నాడవే కదా. తల్లి తండ్రి, అన్న తమ్ముడు, భార్యాభర్త అనే బంధాలు కూడా తెగదెప్పులు చేసేది ఈ నాడవే కదా. అసలు దీనికున్న ఇలువ దీన్ని పుట్టించిన మనిషికుందా అంట. ఈ నాణ్యానికి ఇలువిచ్చినంత కాలం ప్రపంచానికి ఎరుగు లేదు, మనిషికి శాంతి లేదు. అందువల్ల అమలులో ఉన్న నాణ్యాలన్నీ ఈ యాళ్ళ నుంచి రద్దు చేస్తంట. సావదో ఇక చెల్లనే చెల్లాలి. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, బట్ట, ఇల్లు, అంతే కదా. ఆ రైతన్న పంటలు పండించి అందరికీ తిండి పెడతాడు. అతగాడు కావలసిన బట్టలు నేసిస్తాడు. ఆ సాములందరికీ ఇండ్లు కట్టిస్తాడు. ఇట్లాగే మనం తలా ఒక వృత్తి చేసుకుంటూ కావలసినవన్నీ మనలో మనం ఇచ్చి పుచ్చుకుంటాం. నాణ్యాలు గీణాలు పుట్టక ముందు మనసులో బతకలేదా అంట. ఇదిగో చూడు, ఊరికి కోపం తింటే ఎవరైనా సరే వాళ్ళ పని చేసి తారమే. ఇది అసంభవం, అనుచితం, అక్రమం. ఆగర్భ శ్రీమంతులు, అపర కుబేరులు అయిన ధనవంతులు ఎందరో ఉన్నారు. తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న ఆస్తిపాస్తుల్ని ఈనాడు విడిచిపెడతారా? పదుగురు చేత పనులు చేయించుకుంటూ సుకుమారంగా పెరిగేవారు ఈనాడు కష్టపడమంటే పడగలరా? పడి తీరాల్సిందే. 10 మంది కట్టాన్ని ఒకరు దోచుకునే వ్యాపారానికి సాగదా? ఆస్తిపాస్తులు అంటావా? ఎర్రోడా పిచ్చోడా, మనిషి పుట్టినప్పుడు తెచ్చాడా, చచ్చినప్పుడు ఎంట పంటకెళ్తాడా? ఈ మయాన్నే కదా ఈ మిడిచిపాడంతా. అసలు సావు పుట్టుకలో లేని ఎక్కువ తక్కువలు బతకడంలో మాత్రం ఎందుకు అంట. కాబట్టి పేద లేదు, పెద్ద లేదు, మన దేశంలో అంత సమానమే. ఏంటంటారా? రామన్న, ఆ రామన్న వింతగా లేడు. మీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న. అప్పుడే ఏమైంది? ఈ 3 నెలల్లో ఇంకెన్ని వింతలు చూపిస్తాడో ఏమో చూద్దాం. చూస్తాను. ఆ కోతల రైడ్ సంగతి ఏమిటో నేను చూస్తాను.